నమస్కారం మా తెలంగాణ టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు గౌతమ్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. భారత్లో విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 194 మంది మృతి. ఎల్బీ నగర్ కూడలిలో మరో ఫ్లైఓవర్ ప్రారంభం, వాహనదారులకు తప్పిన ట్రాఫిక్ తిప్పలు. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి తలసాని. నల్గొండ జిల్లాలో చిరుత బీభత్సం, ఎట్టకేలకు బంధించిన ఫారెస్ట్ సిబ్బంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజులుగా దేశంలో నిత్యం 6,000కు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే కొత్తగా 6,566 కేసులు, 194 మరణాలు సంభవించాయి. దేశంలో ఒకే రోజు 194 మంది మృత్యువాత పడటం వైరస్ తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,58,333కు చేరింది. వీరిలో ఇప్పటి వరకు 4,531 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటి వరకు 67,692 మంది కోలుకోగా మరో 86,110 మంది చికిత్స పొందుతున్నారని తెలిపింది. మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఆందోళనకర స్థాయిలో ఉండగా తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో రోజు రోజుకు ఈ మహమ్మారి తీవ్రత పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో భారత్ 10వ స్థానంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎల్బీ నగర్ లో నూతనంగా నిర్మించిన ఫ్లైఓవర్ ను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, ఎల్బీ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. కామినేని ఫ్లైఓవర్ 940 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో 43 కోట్ల వ్యయంతో నిర్మించారు. దీని ద్వారా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ వెళ్లే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎల్బీ నగర్ జంక్షన్ లో 519 మీటర్ల పొడవు, 12.25 మీటర్ల వెడల్పుతో 14 కోట్ల వ్యయంతో అండర్ పాస్ ను నిర్మించారు. దీని ద్వారా సాగర్ రింగ్ రోడ్ నుంచి నాగోల్ వెళ్లే వారికి ట్రాఫిక్ ఇక్కట్లు తీరనున్నాయి. ఎస్ఆర్డిపి ప్రాజెక్టు మొదటి దశలో భాగంగా మొత్తంగా 448 కోట్ల వ్యయంతో 10 ఫ్లైఓవర్లు, 2 అండర్ పాస్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. రవాణా సౌకర్యం ఎట్లా కల్పించాలనే దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా ఫ్లైఓవర్స్ కానీ అండర్ పాస్లు కానీ ఇవన్నీ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన ఎల్బీ నగర్ సర్కిల్లో 12 ప్లేసులలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఏర్పాటు చేయడానికి 448 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు 3 ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఒకటి కామినేని ఫ్లైఓవర్, ఒకటి ఎల్బీ నగర్ ఫ్లైఓవర్, ఒకటి ఇది అండర్ పాస్. వీటితో పాటు మిగతా కూడా చాలా తొందరగా పూర్తి చేసుకోబోతా ఉన్నాం. దీంతో పాటు లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా కరోనా వైరస్ భయంతో ఇళ్లలో ఉంటే మున్సిపల్ శాఖ జిహెచ్ఎంకి సంబంధించిన మేయర్ గారు వాళ్ళ అధికారులందరూ కూడా హైదరాబాద్ని రోడ్లను కూడా అద్దాలాగా తయారు చేశారు. గౌరవ మంత్రి గారికి, కేటీఆర్ గారికి వారి డైరెక్షన్ చాలా మటుకు ఎల్బీ నగర్ రోడ్ వేయడం కార్యక్రమాలు చాలా స్పీడ్గా బాగా డెవలప్ అయ్యి 40-50 రోజుల్లో చేసినాము. రెండో ఫ్లైఓవర్ కూడా, రెండో అండర్ పాస్ కూడా తొందరలో స్టార్ట్ అయిపోతుంది. చిన్న ల్యాండ్ అక్విజిషన్ క్రమంలో ల్యాండ్ ఆల్రెడీ అక్వైర్ అయిపోయింది, ఆల్రెడీ డెమాలిషన్ కూడా చేస్తున్నాము. 1 వీక్లో రెండో అండర్ పాస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తం కలిపి 445 కోట్లు ఎస్ఆర్డిపి పనులు ఫ్లైఓవర్స్ అనే కలిపి దాదాపు 70% పనులు పూర్తి అయిపోయింది. ఇంకా కొంచెం 30% పనులు. దేశవ్యాప్తంగా కరోనా లాక్డౌన్ కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయిన సంగతి తెలిసిందే. షూటింగ్స్ లేకపోవడంతో పెద్ద పెద్ద హీరోలకు అంతగా ప్రాబ్లం లేకున్నా దానిపై ఆధారపడి జీవిస్తున్న కార్మికులకు మాత్రం పనులు లేక రోడ్డున పడ్డారు. ఇప్పటికే వీరిని ఆదుకోవడానికి చిరంజీవి ఆధ్వర్యంలో కరోనా క్రైసిస్ చారిటీ ఏర్పాటు చేసి ఒక విడత సరుకులను పంపిణీ చేశారు. తాజాగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ టాలీవుడ్ కు చెందిన 14,000 సినీ కార్మికులను ఆదుకోవడానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మారేడ్పల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నుండి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు టీఆర్ఎస్ ముఖ్య నాయకులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ నిత్యావసర సరుకులు కలిగిన కిట్లను చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, సి కళ్యాణ్ చేతుల మీదుగా సినీ కార్మికులకు అందజేశారు. ఎన్నో మీటింగ్లు కండక్ట్ చేసి మా ఒక్కరితోనే కాదు ఇండస్ట్రీ అన్ని వర్గాలతో మీటింగ్లు కండక్ట్ చేసి ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు త్వరలో ఒక జియో కూడా ఇష్యూ చేయబడుతున్నారు. దానికి చాలా చాలా థ్యాంక్స్.
కేసీఆర్ గారికి కూడా మరీ థ్యాంక్స్. నల్గొండ జిల్లాలో చిరుత కలకలం రేపింది. మర్రిగూడ మండలం రాజుపేట తాండా వద్ద చిరుత ముళ్ల కంచెలో చిక్కుకుంది. గ్రామస్తుల సమాచారం మేరకు రంగంలోకి దిగిన అటవీశాఖ సిబ్బంది ముళ్ల కంచె నుంచి చిరుతను తప్పించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అటవీశాఖ సిబ్బందిపై చిరుత దాడి చేసింది. ఈ ఘటనలో 2 అటవీశాఖ సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అయినా ధైర్యంగా ఆపరేషన్ కొనసాగించిన అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు చిరుతను బోనులో బంధించారు. మైనంపల్లి సేవా సమితి ఆధ్వర్యంలో అల్వాల్ సుభాష్ నగర్ పరిసర ప్రాంతాల్లో మల్కాజ్గిరి శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు స్వయంగా సుమారు 5 గంటల పాటు సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని స్ప్రే చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్, స్థానిక డివిజనల్ అధ్యక్షులు అనిల్ కిషోర్ గౌడ్, లక్ష్మీకాంత్, మైనంపల్లి శివాంగ్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే లాక్డౌన్ అయిపోవచ్చింది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడ చూసినా రద్దీగా ఉంది. ఈ సమయంలో చాలా కేర్ఫుల్గా ఉండవలసిన అవసరం ఉంది. ఎవరు మాట్లాడేటప్పుడు కూడా మాస్కులు పెట్టుకొని మాట్లాడమని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో 85% శానిటైజ్ చేసేసాం. ప్రతి గల్లీ కూడా సోడియం హైపోక్లోరైడ్తో పిచికారీ చేయడం జరిగింది. ఈ వెంకటాపురం డివిజన్లో 50% అయింది. ఆ 50% కూడా విదిన్ 3 to 4 డేస్లో కంప్లీట్ చేస్తానని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎక్కడైనా లేన్లో మిగిలిపోయి ఉంటే ప్లీజ్ మెసేజ్ చేయండి. మాకు మెసేజ్ చేస్తే వెరీ నెక్స్ట్ డే మార్నింగ్ ఫస్ట్ అవర్లో వచ్చి చేసేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మరి ప్రజలందరికీ కూడా మల్కాజ్గిరి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మల్కాజ్గిరి అంటే కుటుంబం, మరి కంఠంలో ఊపిరి ఉండే వరకు కూడా అదేవిధంగా మనమందరం కలిసికట్టుగా ఉందామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 97వ జయంతి నేడు. ఈ సందర్భంగా అల్వాల్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పార్టీ జెండాను ఆవిష్కరించి 133 డివిజన్ ప్రెసిడెంట్ నార్ల సురేష్ కుమార్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ కార్మికులను సన్మానించి వారికి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాజన్న, సంతోష్ సాగర్, నరసింహగౌడ్, రాజయ్య, అంజిరెడ్డి, బాబు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు 97వ జయంతి సందర్భంగా ఈనాడు ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. ఎన్టీ రామారావు పేదల దేవుడు. ఎన్టీ రామారావు పేదవాళ్ళకి ఎన్నో సంక్షేమ పథకాలు, 2 రూపాయల కిలో బియ్యం, సొంత ఇల్లు, ఇటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు ఎన్టీ రామారావు గారు చేశారు. వారు ఎప్పుడైనా పేదల పక్షాన్ని పోరాడేవారు. వారి జయంతి సందర్భంగా మేము పారిశుద్ధ కార్యకర్తలకు, పారిశుద్ధ కార్మికులకు మా యొక్క చిన్న సత్కారం చేయుచున్నాము. 90వ జన్మదినోత్సవం ఆయన పేరుంటేనే యావత్ ప్రపంచంలో ఎక్కడ లేనిగా ఈ యొక్క తెలుగుదేశం ప్రభుత్వాన్ని నిలబెట్టిన మహానీయుడు. ఆయన చేసిన సంస్కృతి కార్యక్రమాలన్నీ ఈరోజు అన్ని ఇప్పుడున్న గవర్నమెంట్ అదే ఆయన చేసిన దాన్ని చేసుకుంటూ వెళ్తున్నారు. కాబట్టి ఆ మహానుభావుడు పెట్టిన బియ్యమే కానీ అన్ని విధాల స్త్రీ పురుషులు అన్ని విధాలు ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేశారు. కాబట్టి ఆయన యొక్క కార్యక్రమం ఇప్పటికి కూడా ఎన్ని కాలం చేసినా వాళ్ళు అనేక అవకతవకలు చేస్తూ దాన్ని కూడా మేము పోరాడతాము. కాబట్టి ఇక మీతో కూడా తెలుగుదేశం వచ్చే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఆయన యొక్క జన్మదినోత్సవం వారికి శుభాకాంక్షలు చేస్తూ అనిపిస్తాం. థ్యాంక్ యూ. మా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 97వ జయంతి సందర్భంగా మరి అల్వాల్లో మున్సిపల్ సర్కిల్ నుంచి మచ్చబొల్లారం డివిజన్లో మరి నార్ల సురేష్ గారి ఆధ్వర్యంలో మరి మున్సిపల్ కార్మికులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు ప్రతి వాడలో ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన పెళ్లిబిక్కుతున్నాయి. ప్రజా సమస్యలన్నీ ఎక్కడనే వదిలి మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో
నిర్లక్ష్య వైఖరిగా ఓన్లీ జలసాధన అని చెప్పేసి అని వాటర్ మీద తప్ప వేరే వాటర్ డ్రైనేజు ఏదైతే ఉన్నదో ఇక్కడ పబ్లిక్కి ఎలాంటి సమస్యలు లేవు. మన వలస కార్మికులు అయితేనేమి మరి రైసు మన 1500 అయితే ఇస్తా అన్నది అది కూడా ఇవ్వకుండా అందరిని ఇబ్బంది పెడుతున్నారు. ఈ లాక్డౌన్లో కరోనా లాక్డౌన్లో చాలా అవస్థలు పడ్డ జనాలను చూస్తే ఇప్పటికీ తేరుకోలేదు. మరి అందరికి అవస్థలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మేము ఇది 97వ జయంతి జరుపుకుంటున్నాము. వారికి ఇది చేసిన దానికి భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి అని మా తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాము. మరి ఇక్కడ చేరుకున్నటువంటి మన పార్లమెంటరీ కమిటీ అధికార ప్రతినిధి సంతోష్ సాగర్ కానీ మరి కార్యదర్శి మన కొమ్ము రాజయ్య గారు అయితేనేమి నార్ల సురేష్ గారు ఇక్కడ వచ్చిన అధ్యక్షులు కార్యదర్శులు అందరికీ కూడా మన నమస్కారం తెలియజేస్తూ మన లెజెండరీ ఎన్టీఆర్ గారి 97వ జయంతి మన మచ్చబొల్లారం నార్ల సురేష్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలో వచ్చిన ఘనత భారతదేశంలో ప్రపంచంలో ఎన్టీఆర్కే దక్కుతుంది. అదేవిధంగా ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన మంచి పనులు మన తెలంగాణ ప్రజలు కూడా 2 రూపాయల కిలో బియ్యం ఏంటి కానీ జనతా వస్త్రాలే కానీ ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఉచిత గ్యాస్ సబ్సిడీ కానీ ఇవన్నీ చేశారు. కాబట్టి ఆయన స్ఫూర్తి తీసుకొని మేము మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఆయన స్ఫూర్తి తీసుకొని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎల్రామన్న గారి నాయకత్వంలో పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరియు డాక్టర్స్ కానీ కరోనాలో చాలా బాగా పనిచేశారు. ముఖ్యంగా పాత్రికేయుల పాత్ర మరవలేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి కూడా గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. ఏ విధంగానైతే మీరు జిహెచ్ఎంసీ ఎంప్లాయీస్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి, డాక్టర్స్కి మరియు పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా వాళ్ళకు 25,000 అంటే 2 నెలలు అంటే 50,000 ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కరోనా నివారణకు నిరంతరం కృషి చేస్తున్న వైద్య సిబ్బందికి నేమూరి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో అల్వాల్ ప్రభుత్వ హాస్పిటల్ వైద్య సిబ్బందికి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ రామచంద్రరావు హాజరై వైద్య సిబ్బందిని సన్మానించి వారికి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్తీక్, మల్లికార్జున్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రముఖుల పిలుపు మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లో పారిశుద్ధ కార్మికులకు మరియు లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేదలకు బీజేపీ సీనియర్ నాయకులు మేకల సారంగపాణి మరియు యువనేత మేకల హర్షకిరణ్ ఆధ్వర్యంలో సుమారు 1000 మందికి నిత్యావసర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై పారిశుద్ధ కార్మికులను సన్మానించి వారి చేతుల మీదుగా నిత్యావసరాల కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రరావు మాట్లాడుతూ ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని మెట్టుగూడ డివిజన్లో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని తెలిపారు. గత 2 నెలలుగా లాక్డౌన్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వచ్చి దేశ ప్రజలను ఆదుకునేందుకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ రావు, సిటీ జనరల్ సెక్రటరీ రామకృష్ణ, సికింద్రాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవిప్రసాద్ గౌడ్, కనకట్ల హరి, అరవింద్, భాస్కర్ ముదిరాజ్, కన్నాబీరామ్, దత్తు, రాజ్ కుమార్ నేత తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మెట్టుగూడ ప్రాంతంలో సారంగపాణి గారి యొక్క సౌజన్యంతో ఇక్కడ పేద ప్రజలకు గ్రోసరీస్ అంటే రేషను, కూరగాయలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. గత 2 నెలలుగా లాక్డౌన్ సందర్భంగా కోవిడ్ మహమ్మారి నుంచి మనం పోరాడేటటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీగా అనేక మంది కార్యకర్తలు ముందుకొచ్చి పేద ప్రజలను ఆదుకునేటటువంటి ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. నరేంద్ర మోదీ గారు అదేవిధంగా నడ్డా గారు ఇచ్చిన పిలుపుకు స్పందించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంత సహాయాన్ని సమాజానికి ఇస్తున్నారంటే ఆ కార్యకర్తలు అందరూ కూడా అభినందనీయులు. అయితే నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం సంవత్సరం పూర్తయింది. ఏడాది పూర్తయిన సందర్భంగా కూడా భారతీయ జనతా పార్టీ నగరంలో ప్రతి ఒక్కరికి ఈ ఒక్క సంవత్సరంలో నరేంద్ర మోదీ గారు చేసినటువంటి ఒక మంచి పని, ఈ పనులని ఏ విధంగా ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాయి, కార్యక్రమాల ద్వారా ప్రజలు ఏ విధంగా వాళ్ళ జీవితాలు మెరుగుపడుతూ ఉన్నాయి అనేటటువంటి విషయాన్ని కూడా చెప్పే ఈరోజు కార్యక్రమం తీసుకో జరుగుతోంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఒకవైపు దేశ సరిహద్దులు,
రెండో వైపు దేశంలో ఉన్న ఆర్థిక మాంద్యం, మూడోది ఈ యొక్క కోవిడ్-19 సంబంధించిన మహమ్మారితో పోరాటం, ఇవన్నీ కూడా సమర్థవంతంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే పోరాడారో ప్రపంచమంతా కూడా వారిని ఈరోజు ఒక గొప్ప నాయకుడిగా గుర్తించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారికి జై కొడతా ఉంటే మరి కొన్ని రాజకీయ పార్టీలు అది ఓర్చలేక అనవసరమైనటువంటి ఒక వ్యాఖ్యలు చేసి వారికి సంబంధం లేని ఒక విషయాలను కూడా ముందుకు పెట్టి, ముఖ్యంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అక్కడ రామ మందిరం జరుగుతూ ఉంటే అది రామ మందిరానికి ప్రభుత్వ సంబంధం లేదు, ట్రస్ట్ సంబంధం, దాని మీద రాజకీయం చేసేటటువంటి ఒక కేసీఆర్ గారు ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఏ విధంగా ఇవ్వాలి, ఇప్పటికే కోతలు చేస్తూ ఉన్నారు, ఇంకా ఎందుకు కోతలు అవసరం ఉన్నాయి అనేటువంటి ప్రభుత్వ ఒక కార్మికులు, ప్రభుత్వంలో పనిచేసేటువంటి అధికారులు, ప్రభుత్వంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే కార్మికులందరూ కూడా అడుగుతూ ఉంటే దాని మీద సమాధానం చెప్పకుండా దారి మళ్ళీటానికి ఈరోజు రామచంద్రభూమి మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము కోరుతా ఉన్నాం, ఇటువంటి సమయంలో రాజకీయాలు కాదు, ప్రజలను ఆదుకోవాలి. దయచేసి నరేంద్ర మోదీ గారు పెట్టినటువంటి ఒక ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో, ఏవైతే మనకు ప్రజలకు అందేటటువంటి ఒక ఏవైతే మనకు సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అది ప్రజల దాకా చేర్చేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మా సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్ నందు పేద ప్రజలకు, ముఖ్యంగా శానిటేషన్ వర్కర్స్కు నిత్యావసర సరుకులు మరియు గ్రాసరీ ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు ఎమ్మెల్సీ గారు రామచంద్రరావు గారు విచ్చేసినారు. మరియు రవిప్రసాద్ గౌడ్ గారు, కనకట్లరి గారు, భాస్కర్ ముదిరాజు గారు, ఇక్కడ స్థానిక నాయకులందరూ కూడా గౌతమ్జీ గారు కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఇంకా పేద బడుగు బలహీన వర్గాలకు నిరంతరం ఈ సహాయ సహకార కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. ముఖ్యంగా పేద ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో నిధులను ఇక్కడ విడుదల చేసిండు. కానీ సక్రమంగా ఈ తెలంగాణ ప్రభుత్వం వాడుకోవడం లేదు. అలాగే లాక్డౌన్ విషయంలో కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల ఇక్కడ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ గడిల పాలనకు స్వస్తి పలికి పేద ప్రజలకు, ముఖ్యంగా ఈ కరోనా బారిన పడుతున్న వాళ్లకు ఆదుకోవాలని, ముఖ్యంగా ఈ కార్మికులను ఏదైతే నిత్యావసర సరుకులకు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఈ కరోనా కట్టడికి సీరియస్గా ఈ లాక్డౌన్ విషయంలో కూడా మరింత పగడ్బందీగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రోడ్ల మీద చాలామంది చనిపోతున్నారు, ఎండలు కూడా తీవ్రంగా ఉన్నాయి. పేద ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈడ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ ఇచ్చిన సహాయ సహకారాలను ఆదుకొని ప్రభుత్వం వారికి ఖచ్చితంగా నిధుల విషయంలో అయితేంది, మరియు వాళ్ళ నిత్యావసర సరుకుల విషయంలో అయితేంది, రవాణా విషయంలో కూడా పోలీస్ శాఖకు తగిన సూచనలు సలహాలు ఇచ్చి వాని వలస కార్మికులతో సహా అందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత ఈడ కేసీఆర్ మీద ఉన్నది. కేసీఆర్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఓన్లీ ఫామ్ హౌస్కు లేదంటే ప్రగతి భవన్కు పరిమితమై సలహాలు సూచనలు ఇస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుంటా నరేంద్ర మోడీ గారి మీద చేస్తున్న మంచి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను, పగడ్బందీగా ఇచ్చిన సూచనలను తుంగలో దొక్కి అసభ్యంగా మాట్లాడడం నీచాతి నీచంగా ఉన్నది. ఆయన పద్ధతులు మార్చుకొని ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ మాత్రం నిరంతరం ప్రజల కోసం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతానని సికింద్రాబాద్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు మెట్టుగూడ డివిజన్లో మన భారతీయ జనతా పార్టీ నాయకులు సారంగపాణి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పేద ప్రజలకు, అదేవిధంగా శానిటేషన్ వర్కర్లకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మేము ఒకటే తెలియజేస్తున్నాము, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క పేదవారి గురించి పాటుపడుతూ ఈ యొక్క కరోనా మహమ్మారి ఏదైతే ఈ సందర్భంలో అందరి పేదవాళ్ళని కానివ్వండి, వలస కార్మికులను కానివ్వండి ఆదుకునే దాంట్లో భారతీయ జనతా పార్టీ ముందుండి పనిచేస్తూ ఉన్నది. మరి చేతగానటువంటి ఇతర పార్టీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళు భారతీయ జనతా పార్టీని కానివ్వండి, భారతీయ జనతా పార్టీ నాయకత్వం కానీ విమర్శించడము చాలా సిగ్గుచేటు. ఈరోజు ప్రజలందరికీ తెలుసు, ఈ యొక్క సేవా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే ముందుండి చేస్తుంది. వేరే ఇతర పార్టీలు కానివ్వండి, ఏ పార్టీలు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే వస్తుందో టీఆర్ఎస్ పార్టీ అక్కడ ముందుండి అక్కడ రేషన్ షాప్ కాడ ఉంటున్నారు తప్ప ఏ ఒక్క పేద ప్రజలకు కూడా వారి యొక్క సహాయ కార్యక్రమాలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. కాబట్టి మరి ఈరోజు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మీద మీ యొక్క చాడీలు కానివ్వండి, ప్రజలను ఏదో తప్పుదోవ పట్టిద్దామని చూస్తే ప్రజలు ఈరోజు మీ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. ప్రజలందరికీ తెలుసు నరేంద్ర మోడీ గారు ఎంత చిత్తశుద్ధితో ఈరోజు ఈ కరోనా మహమ్మారిని భారతదేశంలో ప్రబలకుండా
ప్రజలను కాపాడుతున్నారో ప్రపంచ దేశాలే నరేంద్ర మోడీ గారిని కొనియాడుతున్న తరుణంలో మీ మాటలు ఎవరు నమ్మరని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ తప్పకుండా పేద ప్రజలకు ఆదుకుంటుందని తెలియజేస్తూ మొన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వలస కార్మికులను తరలించిన తరుణంలో మరి యావత్ భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, అనుబంధ సంస్థలు అన్నీ కూడా దాదాపుగా 20,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటి ఘనత ఈ యొక్క భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళది. కాబట్టి మరి ఒకసారి తెలియజేస్తున్నాం, ఇలాంటి నీచమైనటువంటి ఆరోపణలు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మనము అందరం కలిసి పేదవారిని ఆదుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి అనవసరమైన రాజకీయాలకు పోకుండా మనందరం కలిసి పేద ప్రజలను ఆదుకొని ఈ యొక్క కరోనా మహమ్మారి ఏదైతే ఉందో దీన్ని అధిగమించి మన దేశాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుతూ ధన్యవాదాలు. ఎంజీబీఎస్ లో స్టాల్స్ నిర్వహిస్తున్న వ్యాపారులు ఆర్టీసీ సమ్మె మరియు లాక్డౌన్ కారణంగా నష్టపోయారని, అయినా సరే అధికారులు ఒత్తిడి చేయడంతో సమ్మె కాలానికి సంబంధించిన రెంట్ చెల్లించి తిరిగి అప్పుల పాలయ్యామని, మళ్లీ ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 2 నెలలుగా తాము నష్టపోయామని కనుక తమ రెంట్లను మాఫీ చేయాలని స్టాళ్ల నిర్వాహకులు ఆర్టీసీ అధికారులకు వినతిపత్రం అందించారు. గత మార్చి 22వ తేదీ నుంచి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పూర్తిగా బంద్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ కూడా చాలా నష్టపోయారు. అంతకుముందు కూడా సకల జనుల సమ్మెలో కూడా నష్టపోయినప్పటికీ మమ్మల్ని రెంట్ కట్టమని ఒత్తిడి తెచ్చిండ్రు అధికారులు. కాబట్టి ఆ ఒత్తిడి వలన కట్టడం జరిగింది. ఆ ఒత్తిడితో అందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా అప్పులలో కూరుకుపోయి ఉన్నారు. మళ్ళీ దాని తర్వాత కూడా మన కార్మిక సంఘాల మధ్య, ప్రభుత్వం మధ్య మొండి పట్టుదలతోని సమ్మె జరిగింది. దానికి ఒక విధాన నిర్ణయం లేకుండా, ఒక సరైన నిర్ణయం లేకుండా దాదాపు 2 నెలల వరకు కూడా ఆ సమ్మెను అలాగే కొనసాగించడం జరిగింది. దాని తర్వాత కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయం సరిగా లేకపోవడం మూలంగా వ్యాపారస్తులందరూ కూడా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ రోజు నుంచి కూడా 68 రోజులు ఈ కరోనా బంద్ అయిన తర్వాత కూడా ఈరోజు అధికారులు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, మీరు షాపులు ఓపెన్ చేయమని చెప్పని. కానీ కేవలం ఒక 10% ప్యాసింజర్లు కూడా ఇక్కడ రావడం లేదు. 10% ప్యాసింజర్లతోని మేము 100% రెంట్ కట్టడానికి వీలు కాదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో షాపులు ఓపెన్ చేయడానికి వీలు లేదు. మాకు మొత్తం ఏదైతే సామాన్య పరిస్థితులు, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయో అప్పటి వరకు కూడా మాకు రెంటు అద్దె మాఫీ చేయవలసిందిగా మేము ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని మరొకసారి కోరుతున్నాము. అదేవిధంగా ఏదైతే PM గారు, CM గారు ఆదేశం ఇచ్చిండ్రో ప్రజలకు సేవ చేయాలని, ఆర్టీసీ స్టాల్స్ అసోసియేషన్ వారు మొత్తం కూడా వలస కూలీలకు కానీ, ఇక్కడ ఉన్న పేద ప్రజలకు కానీ పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందించారు. ఆ విధంగా కూడా ఆర్థిక సహాయం అందించారు, సేవా కార్యక్రమాలు చేశారు. కాబట్టి మానవతా దృక్పథంతో, వాస్తవిక దృష్టితోని ఆలోచించి ఈ యొక్క అద్దెను మొత్తము పూర్తిగా సాధారణ పరిస్థితి వచ్చే వరకు మాఫీ చేయాలని కోరుతున్నాం. జై హింద్. जीपीएस हम लोग पूरे कॉन्ट्रैक्टर्स है जो स्टॉल्स है चलाते हैं. कल सडनली हमारे को यहाँ पे स्टॉल्स चलाने के लिए कहा गया, लेकिन ये महामारी के टाइम पर यहाँ पे पूरे बसेस नहीं चल रहे हैं, खाली तेलंगाना के अंदर ही बसेस चल रहे हैं, जिस कारण काफ़ी सारे यात्री यहाँ पे आ नहीं रहे. और एक क्या बात है कि इससे पहले भी हमारे को जैसा तेलंगाना समय हो गया, आंध्रा समय हो गया और परसों TS RTC का एम्प्लॉयज़ का समय हो गया, वो टाइम में भी हमारे से रेंट्स उसूल करे इसको है. ये बार भी हमारे से रेंट्स वसूल करते बोल के हमारा एक ही रिक्वेस्ट है कि अभी आते सो समय भी हमारे से ये रेंट्स वसूल नहीं करके जो भी है नॉमिनल रेंट 20% के लिए हम लोग एक रिप्रेजेंटेशन दिए सो है, तो उसके लिए हम लोग एक्सेप्ट करो बोल के ये करें. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్లో విజృంభిస్తున్న కరోనా, 24 గంటల్లో 194 మంది మృతి. ఎల్బీ నగర్ కూడలిలో మరో ఫ్లైఓవర్ ప్రారంభం, వాహనదారులకు తప్పిన ట్రాఫిక్ తిప్పలు. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి తలసాని. నల్గొండ జిల్లాలో చిరుత బీభత్సం, ఎట్టకేలకు బంధించిన ఫారెస్ట్ సిబ్బంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మా తెలంగాణ.